నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని గంగవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. 54.5 లక్షల రూపాయలతో సచివాలయ నిర్మాణం, అంతర్గత రోడ్డు, కల్వర్టును ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 1వ తేదీ ఆదివారం రావడంతో ముందస్తుగానే పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో 15 ఫైనాన్స్ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నాయకులందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మండలంలోని గంగవరం గ్రామంలో కొన్ని ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈ రోజు 31వ తేదీ అవ్వాతాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మనమందరం చెప్తూనే ఉన్నాం, ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ 4,000, దివ్యాంగులకి 6,000, డిజేబుల్ పీపుల్ కి 15,000 అందించినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 1వ తేదీ ఆదివారం వస్తే 2వ తేదీ ఇస్తామనుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి 1వ తేదీ ఆదివారం కాబట్టి 31వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారు. ఇది ఈ రోజు ఇచ్చింది కాదు, గత 20 నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం. నాయకులు వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి ఇదిగో అమ్మా మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పడం, వాళ్ళతో మనకి ఆ కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం. అలాగే మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఆ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో. అలాగే అన్నదాత సుఖీభవ 2 సార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం. యూరియా పుష్కలంగా ఇచ్చాం. అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు. అలాగే కాలువలు తవ్వించాం. గవర్నమెంట్ తరఫునైతేనేమి, ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ కాలువ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం. అది శాంక్షన్ అయింది ఎప్పుడో, మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు, మేము అది శాంక్షన్ చేసామని చెప్పి అది ఎప్పుడో వచ్చింది. కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశాం. ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు, అవునా కదమ్మా? మా ప్రభుత్వం వచ్చినాకే కదా పూర్తి చేశాం. 1.5 year క్రితమే నేను బిల్లు కూడా అప్లోడ్ చేశాను. బిల్లు కూడా పడలేదు. 2 years అయింది మేడం కంప్లీట్ చేసి. సరే చేయలేదు కదా, రైలింగ్ ఒకటే. సరే ఆమెకు చేసిందంట కొంచెం, మిగతాది మనమే పూర్తి చేసాం. మిగతా 15 ఫైనాన్స్ డబ్బులు అవి వచ్చినప్పుడు చేసాం మేము, అది కూడా చెప్తున్నాను నేను. అలాగే ఈ రోజు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఇక్కడ ఒక కల్వర్ట్ కట్టాము. ఇంచుమించు 80 లక్షలతో ఈ ఊర్లో ఈ రోజు పనులు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రోడ్డు, కల్వర్టు ఇవన్నీ కూడా వేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ పోతున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ రామచంద్రాపురం అనే ఒక కాలనీ ఉంది, దాంట్లో కూడా వాళ్ళు రోడ్లు, శ్మశానం అడగడం జరిగింది. అతి త్వరలో అవి మీకు చేసి పెడతామని చెప్పి కూడా మాటిస్తూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.